ఈరోజు సిమెంట్ పరిశ్రమ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు లాస్ట్ క్లాస్‌లో నేను సిమెంట్‌లో రకాలు చెప్పాను. 4 రకాలని. ఆ నాలుగో రకం సిమెంటు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము పోర్ట్‌లాండ్ సిమెంటు. ఈ పోర్ట్‌లాండ్ సిమెంట్‌నే ఎక్కువగా మనం ఈరోజు ఇవాళ భవన నిర్మాణాలకి గానీ, కన్‌స్ట్రక్షన్స్ అన్నింటికి కూడా ఎక్కువగా వాడే సిమెంటు ఈ పోర్ట్‌లాండ్ సిమెంట్ అన్నమాట. ఇదే వాడుతూ ఉంటాము. ఇవాళ ఈ పోర్ట్‌లాండ్ సిమెంట్ అంటే ఏంటి? ఇది ఎలా తయారు చేస్తారు? దీని గురించి ఈ సిమెంట్ పరిశ్రమ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం కంప్లీట్‌గా. ఈ పోర్ట్‌లాండ్ సిమెంటులో 2 రకాలైన ముడి పదార్థాలతోటి తయారు చేస్తారు పోర్ట్‌లాండ్ సిమెంట్‌ని. ఒకటేమో సున్నపురాయి. ఇది కాల్షియంకి సంబంధించిన పదార్థము. ఇంకొకటి మట్టి క్లే అన్నమాట. బంకమట్టి అంటారు కదా! ఆ బంకమట్టి. ఈ 2 మనకి ఇక్కడ ముడి పదార్థాలన్నమాట. ఈ 2 ముడి పదార్థాలని 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద భస్మీకరణం చెందిస్తే, భస్మీకరణం అంటే ఏంటి? ఏదైనా ఒక పదార్థాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద గాలి లేకుండా వేడి చేసినట్లయితే దాన్ని భస్మీకరణము అంటాము. ఏదైనా ఒక పదార్థాన్ని మరి గాలి లేకుండా అంటే ఆక్సిజన్ లేకుండా లేదా కొద్దిగా ఆక్సిజన్ లేదా ఆక్సిజన్ లేకపోయి అధిక ఉష్ణోగ్రతలకు కనుక మనం వేడి చేస్తే దాన్ని భస్మీకరణం అంటాం అన్నమాట. భస్మీకరణం చేస్తే ఏమవుతుందంటే ఏదైనా బాష్పశీల పదార్థాలు కనుక ఉన్నట్లయితే ఆ పదార్థంలో వేడి చేసే పదార్థంలో బాష్పశీల పదార్థాలు ఏమైనా ఉన్నట్లయితే అంటే కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట ఈ భస్మీకరణం చెందించినప్పుడు. అది భస్మీకరణం అంటే మీరు ఇంటర్మీడియట్ లో చదువుకున్నారు. సో ఇప్పుడు ఈ పోర్ట్‌లాండ్ సిమెంట్ ని తయారు చేయడానికి మనం 2 పదార్థాలు తీసుకున్నాము. ఒకటి బంకమట్టి, రెండోది సున్నపురాయి. ఈ రెండింటిని 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద భస్మీకరణం చెందిస్తాం. చెందించిన తర్వాత వచ్చిన పదార్థానికి జిప్సం కలుపుతాం. జిప్సం కలిపితే పోర్ట్‌లాండ్ సిమెంట్ అనేది ఏర్పడుతుంది. ఇది ఈ మొత్తం ప్రాసెస్ అంతా మనం మళ్ళీ చెప్పుకుందాం ఒక్కసారి. ఎలాగా ఈ సిమెంట్ ఎలా తయారు చేస్తారు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ఓకే. ఈ సిమెంట్ లో రెండు పదార్థాలు ఉంటాయి. ఒకటి కాల్షియం సిలికేట్, ఇంకొకటి కాల్షియం అల్యూమినేటు. ఈ 2 పదార్థాలు సిమెంట్ లో ఉంటాయి అన్నమాట. కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేటు. ఈ 2 పదార్థాలకి జిప్సం అనేది కలుపుతారు చివర్లో. లాస్ట్ లో ఏం కలుపుతారంటే ఈ కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ ని మనం సిమెంట్ అంటాం. దానికి ఈ జిప్సం కలుపుతాము. కలిపితే ఈ పోర్ట్‌లాండ్ సిమెంట్ తయారవుతుంది అన్నమాట. ఈ తయారీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం నెమ్మదిగా. దీని ధర్మాలు ఏంటంటే సాధారణంగా అన్ని రకాల నిర్మాణాల్లో ఈ సిమెంట్ ఉపయోగిస్తారు. మొత్తం అన్నింటికి మనం వాడేది ఈ పోర్ట్‌లాండ్ సిమెంట్ నే వాడతాము కదా. ఈ పోర్ట్‌లాండ్ సిమెంట్ తయారీలో అనుఘటకాల శాతము మరియు వాటి యొక్క పాత్ర. అంటే అనుఘటకాలంటే ఏమేం పదార్థాలు ఉంటాయి ఇందులో పోర్ట్‌లాండ్ సిమెంట్ తయారీలో అంటే ఇందులో మనం 2 వేసాం కదా ముడి పదార్థాలు, కాల్షియం కార్బోనేట్ ఒకటి, బంకమన్ను ఒకటి. వాటిల్ నుంచి వచ్చిన పదార్థాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఏమేంటవి? కాల్షియం ఆక్సైడ్ ఒకటి, రెండోది సిలికాన్ డయాక్సైడ్, అల్యూమినా అంటాం, అల్యూమినియం ఆక్సైడ్, అలాగే ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ తయారీలో. సిమెంట్ తయారీలో మనం ఈ ముడి పదార్థాలు సేకరించిన తర్వాత ఇవన్నీ ఉంటాయి వాటిల్లో. కాల్షియం ఆక్సైడ్ ఎంత ఉంటుంది? 60 నుంచి 67% ఎక్కువ ఉండేది ఇదే కాల్షియం ఆక్సైడ్. తర్వాత సిలికాన్ డయాక్సైడ్ 17 నుంచి 25% ఉంటుంది. అల్యూమినా ఎంత ఉంటుంది? 3 నుంచి 8% ఉంటుంది. ఐరన్ ఆక్సైడ్ చాలా కొద్దిగా ఉంటుంది, 0.5 to 6% మధ్యలో ఉంటుంది. మెగ్నీషియం ఆక్సైడ్ 0.1 to 4% మధ్యలో ఉంటుంది. సల్ఫర్ ట్రైఆక్సైడ్ 1.2% ఉంటుంది. పొటాషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్ మిశ్రమము 0.5 to 3% ఈ మధ్యలో ఉంటుందన్నమాట. ఇవి వీటి యొక్క పర్సంటేజ్ లిమిట్. అయితే వీటి యొక్క పాత్ర, కాల్షియం ఆక్సైడ్ సిమెంట్ లో ఉంటే, సిమెంట్ తయారీలో కాల్షియం ఆక్సైడ్ ఉంటే ఉపయోగం ఏంటంటే సిమెంట్ యొక్క బలము పెరుగుతుంది. సిమెంట్ యొక్క బలం పెరుగుతుంది మరియు సెట్టింగ్ సమయాన్ని పెంచుతుంది. సెట్టింగ్ సమయము అంటే అర్థం చేసుకోవాలి మనం సిమెంట్ మీ అందరికీ తెలుసు, వాటర్ కలిపితే ఏమవుతుంది? గట్టిపడుతుంది కదా. సో సిమెంట్ వాటర్ కలిపితే గట్టిపడ్డాన్ని సెట్టింగ్ అంటారు అన్నమాట. సెట్టింగ్ అంటారు. సెట్ అవుతుంది అనమాట, అంతా కూడా సెట్ అయ్యి ఒక గట్టి స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది కదా. ఈ సెట్టింగ్ అనేది తొందరగా జరిగిపోయింది అనుకోండి, ఒకవేళ సిమెంట్ లో నీళ్లు వేయగానే సెట్టింగ్ అయిపోయింది, గట్టిపడిపోయింది అనుకోండి, సిమెంట్ వల్ల మనకు ఉపయోగం ఉండదు. సిమెంట్
ఇప్పుడు మనం ఏదో ఒక నిర్మాణం చేస్తున్నాం. నిర్మాణం ఒక గోడ కడుతున్నాం. కడుతున్నప్పుడు సిమెంట్‌కి వాటర్ కలిపి, అందులో కాంక్రీటు, ఇసక అన్నీ కలిపి వాటిల్నేమంటారు బ్రిక్స్ మధ్యలో ఈ సిమెంట్ మిశ్రమాన్ని పెట్టి సెట్ చేసి పెడతారు. పెట్టిన తర్వాత ఒక స్ట్రక్చర్ వస్తుంది. అది నెమ్మదిగా గట్టిపడడం మొదలుపెట్టాలి. అప్పుడు ఒక నిర్మాణం అనేది ఏర్పడుతుంది. సడెన్‌గా గట్టిపడిపోయిందనుకోండి సిమెంట్‌లో వాటర్ కలపగానే గట్టిపడిపోతే సిమెంట్ వల్ల మనకు ఉపయోగం ఉండదనమాట. అందువల్ల సెట్టింగ్ సమయం అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. సో, ఈ కాల్షియం ఆక్సైడ్ ఏం చేస్తుందంటే సెట్టింగ్ సమయాన్ని పెంచుతుంది. అలాగే సిమెంట్ వ్యాకోచం చెందడానికి ఉపయోగపడుతుంది. సెట్ అయ్యి చక్కగా నిర్మాణం రావాలంటే సిమెంట్ కొద్దిగా వ్యాకోచం చెందాలన్నమాట. సిమెంటు వ్యాకోచం చెందాలి. ఆ బ్రిక్స్ మధ్యలో సిమెంట్ మిశ్రమం వేసినప్పుడు అది చక్కగా వ్యాకోచం చెంది సెట్ అవ్వాలి కరెక్ట్‌గా. అదొక నిర్మాణం లాగా ఒక షేప్ లాగా రావాలన్నమాట. ఆ వ్యాకోచానికి ఉపయోగపడుతుంది సున్నం. తర్వాత సిలికాన్ డయాక్సైడ్. సిలికాన్ డయాక్సైడ్ ఏం చేస్తుందంటే సిమెంట్ యొక్క బలాన్ని పెంచుతుంది. సిలికాన్ డయాక్సైడ్ అంటే ఏంటి? ఇసుక. ఈ ఇసుక సిమెంట్ కలిపితే ఏమవుతుంది? సిమెంట్ యొక్క బలం పెరుగుతుంది. అలాగే సెట్టింగ్ సమయం కొద్దిగా పెరుగుతుందన్నమాట దీనివల్ల. దీనివల్ల సిమెంట్ యొక్క సెట్టింగ్ సమయం దానికి ఉంటుంది. దానికన్నా కొంచెం పెరుగుతుందన్నమాట. అలాగే అల్యూమినా ఏం చేస్తుందంటే సిమెంట్ యొక్క బలాన్ని పెంచుతుంది. కానీ ఇది కొంచెం సెట్టింగ్‌ని కొంచెం తొందరగా జరిగేటట్టు చేస్తుంది కానీ, దీనివల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు అల్యూమినా వల్ల. మెయిన్‌గా దీని యొక్క బలాన్ని పెంచుతుందన్నమాట. సిమెంట్ యొక్క బలాన్ని పెంచుతుంది. తర్వాత ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే సిమెంట్‌కు రంగు, బలము, గట్టితనం ఇవన్నిటిని ఇచ్చేది ఐరన్ ఆక్సైడ్. తర్వాత మెగ్నీషియా కూడా ఉంటుంది. సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఏమిస్తుందంటే సిమెంట్‌కు సౌండ్‌నెస్ ఇస్తుంది. ఈ సౌండ్‌నెస్ అంటే అర్థం ఏంటంటే జనరల్‌గా సిమెంటు మనం నిర్మాణం చేసేటప్పుడు, గోడ నిర్మాణం చేసేటప్పుడు సిమెంట్‌కి ఇసక అన్నీ కలిపి కాంక్రీటు అన్నీ కలిపి మనం ఏం చేస్తాం వాటర్ కలిపి అదేంటిది కాంక్రీట్ కలపంలేండి. సిమెంటు, ఇసుక కలిపి నీళ్లు కలిపి దాంట్లో మధ్యలో వేస్తాం కదా బ్రిక్స్ మధ్యలో. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సిమెంట్ అనేది సెట్ అవుతుంది. ఆ బ్రిక్‌కి మధ్యలో ఆ సిమెంట్ మిక్స్చర్ సెట్ అవుతుంది. అంటే అది గట్టి పడడం మొదలుపెడుతుంది. గట్టి పడడం మొదలెట్టేటప్పుడు ఆ సిమెంట్‌కి సిమెంట్ గట్టిపడడం మొదలుపెట్టేటప్పుడు దాని యొక్క వాల్యూమ్ అంటే ఘనపరిమాణం కొంచెం పెరగడం గాని, కొంచెం తగ్గడం గాని జరుగుతుంది. సిమెంటు కొంచెం పెరగడం అలా చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ సౌండ్‌నెస్ అంటే అర్థం ఏంటంటే సడెన్‌గా పెరిగిపోయిందనుకోండి సిమెంట్ సపోజ్ గట్టి పడుతూ ఉంది. గట్టి పడడం సెట్టింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువగా పెరిగిపోయిందనుకోండి. లేదా సడెన్‌గా సంకోచం అయిపోయింది. అంటే సిమెంట్ యొక్క వాల్యూమ్ సడెన్‌గా తగ్గిపోయిందనుకోండి. లేదా సిమెంట్ యొక్క వాల్యూమ్ సడెన్‌గా పెరిగిపోయిందనుకోండి. అప్పుడు గోడలకి క్రాక్స్ వచ్చేస్తాయన్నమాట. సో, అందువల్ల సిమెంటు వ్యాకోచం అనేది స్టేబుల్‌గా ఉండాలి. స్థిరంగా ఉండాలి. మరీ ఎక్కువగా వ్యాకోచం చెందిపోకూడదు. మరీ తగ్గిపోకూడదు. సెట్టింగ్ సమయంలో. సో, దాన్ని సౌండ్‌నెస్ అంటారన్నమాట. ఆ సిమెంట్ యొక్క వాల్యూము ఘనపరిమాణం అనేది స్థిరంగా ఉండడాన్నే సౌండ్‌నెస్ అంటారన్నమాట. ఆ సౌండ్‌నెస్‌ని ఈ సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఇస్తుంది. అలాగే సిమెంట్ యందు బుడగలు వదలడం, పొంగు రావడం చేస్తాయి. సిమెంటు ఇలాగా మనం సెట్టింగ్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే అంటే వాటర్ కలిపి సెట్ చేసి గట్టిపడ్డే క్రమంలో అందులోంచి వాయువులేమైనా గాలి లాంటివేమైనా ఉంటే బయటకొచ్చేస్తాయన్నమాట. ఆ బయటికి వచ్చేయాలి అంటే ఏం కావాలి? పొటాషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్ ఉండాలన్నమాట. అప్పుడు ఏమైనా గాలి లాంటివి ఉంటే ఆ నిర్మాణంలోంచి బయటకొచ్చేస్తాయి. అప్పుడు గట్టి పడుతుందన్నమాట. చాలా చక్కగా గట్టి పడుతుంది. సో, ఇప్పుడు సిమెంట్ తయారీలో పోర్ట్‌లాండ్ సిమెంట్ తయారీలో ఏ పదార్థాలు ఉండాలి అంటే కాల్షియం ఆక్సైడ్ ఉండాలి, సిలికాన్ డయాక్సైడ్ ఉండాలి, అల్యూమినియం ఆక్సైడ్ అల్యూమినా అంటారు అది ఉండాలి, ఐరన్ ఆక్సైడ్ ఉండాలి, మెగ్నీషియం ఆక్సైడ్ ఉండాలి, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఉండాలి, పొటాషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్ ఇవన్నీ పదార్థాలు నెక్స్ట్ ఇప్పుడు మనం పోర్ట్‌లాండ్ సిమెంట్ తయారీ చూద్దాం. అంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి? ఈ సిమెంట్ తయారీలో ఏమేమి స్టెప్స్ ఉంటాయి? డిఫరెంట్ స్టెప్స్ చూద్దాం. ఇవి ఈ మొదటి స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముడి పదార్థాలని కలపడము. ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కలపడం అన్నమాట. మిశ్రమం తయారు చేయడం. ఈ ముడి పదార్థాలు కలపడం అనేది 2 రకాలుగా చేస్తారు. కొన్ని ఫ్యాక్టరీస్‌లో ఒక రకం, కొన్ని ఫ్యాక్టరీస్‌లో ఒక రకం చేస్తూ ఉంటారు. ఒకదాన్ని పొడి పద్ధతి అంటారు. ఇంకొక దాన్ని తడి పద్ధతి అంటారు. పొడి పద్ధతి అంటే ఈ ముడి పదార్థాలు ఏమున్నాయి మనకి ఇందాక చెప్పుకున్నాం. ఒకటి మట్టి, బంకమట్టి, రెండోది సున్నపురాయి. ఈ రెండే ముడి పదార్థాలు. ఈ 2 ముడి పదార్థాలని మనకి బయట ఎలా దొరుకుతాయి? కాల్షియం కార్బోనేటు, సున్నపురాయి ఎలా దొరుకుతుంది? పెద్ద
ఇలాగా ఒక రాళ్ళలాగా ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద రాళ్ళలాగా ఉంటుంది. అలాగే మట్టి పెళ్ళలు పెద్ద పెద్ద గడ్డలు గడ్డల్లా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సున్నపు రాయిని గాని క్లేని గాని తీసుకుని ఫస్ట్ సున్నప్రాయి తీసుకున్నారనుకోండి. సున్నప్రాయిని తీసుకుని దీన్ని 2-5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో చిన్న చిన్న కంకరగా నలగొడతారు ఫస్ట్. అంటే చిన్న చిన్న ముక్కల్లాగా నలగొడతారనమాట సున్నప్రాయిని. అలాగే మట్టిని ఇంకొక దాంట్లో తీసుకుని దాన్ని కూడా అలాగే చిన్న చిన్న కంకరలాగా నలగొడతారు. దీనికి ఉపయోగించే పరికరాన్ని క్రషర్లు అంటారనమాట. క్రషర్లో నలగొడతారు. తర్వాత ఇప్పుడు కంకర వచ్చింది కదా, మనకి చిన్న చిన్న కంకర వచ్చింది కదా, సున్నప్రాయి కంకర వచ్చింది, మట్టి కంకర వచ్చింది. వీటిని మళ్ళీ విడివిడిగా బాల్ మిల్స్ లో వేస్తారు. ఈ బాల్ మిల్స్ ఏం చేస్తాయంటే మెత్తని చూర్ణాన్ని తయారు చేస్తాయి. బాల్ మిల్స్ యొక్క ఉపయోగం అది. సో మెత్తని పొడి చూర్ణం అనేది వస్తుంది. అంటే సున్నప్రాయి పొడి చూర్ణంగా తయారు చేస్తాం. అలాగే మట్టిని కూడా, బంకమట్టిని కూడా పొడి చూర్ణంగా తయారు చేస్తాం అన్నమాట. ఇలాగా చూర్ణము చేసిన ముడి పదార్థాలను తగిన నిష్పత్తిలో బాగా కలియపెట్టి ఆ ముడి పదార్థాలను రెండింటిని ఎంత నిష్పత్తిలో కలపాలో అంత నిష్పత్తిలో కలిపి ఏకరీతి మిశ్రమం తయారు చేస్తారు. బాగా కలుపుతారు అన్నమాట. ఒకదానితో బాగా కలిసిపోయేటట్టుగా కలిపి ఏకరీతి మిశ్రమాన్ని తయారు చేస్తారన్నమాట. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ఏమంటారంటే ముడి చూర్ణము లేదా ప్రగలన పదార్థము అంటారు. ముడి చూర్ణము లేదా ప్రగలన పదార్థము అంటారు. ఇది పొడి పద్ధతి అన్నమాట. పొడి పద్ధతి అంటే పొడిగానే రెండు పదార్థాలు విడివిడిగా తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫస్ట్ కంకరగా చేసి వాటిని మళ్ళీ రెండింటిని విడివిడిగా మెత్తని చూర్ణాలుగా చేసి రెండు తగిన నిష్పత్తిలో బాగా కలిపి ఏకరీతి మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమం అనే దాన్నే ప్రగలన పదార్థము అంటారు అన్నమాట. లేదా ముడి చూర్ణము అంటారు. ఇప్పుడు ఇంకో పద్ధతిలో కూడా ఇది తయారు చేసుకోవచ్చు. ముడి చూర్ణాన్ని తడి పద్ధతి. ఈ తడి పద్ధతిలో ఏం చేస్తారంటే బంకమట్టిని తీసుకుంటారు. బంకమట్టి యొక్క ప్రాబ్లం ఏంటంటే ఇది మనకి భూమిలోంచి వస్తుంది కదా, ఈ బంకమట్టిలో చాలా రకాలైన మలిన పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ చెట్ల యొక్క ఆకులు, ఎండుటాకులు, చెత్త, గడ్డి ఇవన్నీ ఉంటాయి అందులో. సో అందువల్ల ఏం చేస్తారంటే బంకమట్టిని ముందు కడుగు యంత్రాల్లో శుభ్రంగా నీటితో కడుగుతారు. ఈ కడిగినప్పుడు కర్బన సంబంధమైన చెత్త ఏదైనా ఉంటే, మలిన పదార్థాలు ఉంటే అవన్నీ కూడా తొలగిస్తారనమాట, బయటకు తీసేస్తారు. తర్వాత ఇప్పుడు సున్నప్రాయిని తీసుకుంటారు. సున్నప్రాయిని కడగరండి. ఈ సున్నప్రాయిని మెత్తగా పొడిగా నలగగొట్టి చూర్ణం తయారు చేస్తారు. ఈ సున్నప్రాయి చూర్ణము, తడి బంకమన్ను, ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతారు. మళ్ళీ కలిపి మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని స్లర్రీ యంత్రములో వేసి ముడి స్లర్రీ తయారు చేస్తారు. ముడి స్లర్రీ తయారు చేస్తారు. అంటే ముద్ద అని, స్లర్రీ అంటే ముద్ద అని అర్థం. ముద్దలాగా తయారు చేస్తారు. ఈ సున్నప్రాయి చూర్ణము, తడి బంకమన్ను రెండింటిని మిశ్రమం చేసి ఒక ముద్దలాగా తయారు చేస్తారు. ఈ ముద్దలో, ఈ స్లర్రీలో 40% వరకు నీరు ఉంటుందన్నమాట. అంటే తడిగా ఉంటుంది. ఈ ముడి పదార్థం, ముడి చూర్ణం ఇందాక చూర్ణము లాగా ఉంది, పొడి పద్ధతిలో వచ్చినది ముడి చూర్ణము, అది ప్రగలన పదార్థం. ఇప్పుడు తడి పద్ధతిలో వచ్చిన దాన్ని స్లర్రీ అంటాము, ఇది ముడి స్లర్రీ అంటాము. రెండు ఏ రకంగా అయినా చేయొచ్చు. ముడి పదార్థాన్ని ఏ రకంగా అయినా తయారు చేయొచ్చు. ఇప్పుడు రెండోది, ఇది ఇంపార్టెంట్ స్టెప్ 2. ఇక్కడ మీరు సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ బొమ్మ చూసారా మీరు ఇక్కడ? ఇందులో మీకు ఇది కిల్న్ అంటారు అనమాట. ఇది ఇక్కడ మనకి ఇలాగ అడ్డంగా ఉన్న ఒక ట్యూబ్ ఉంది చూడండి. ఇక్కడ ఐరన్ ట్యూబ్ ఉంది. ఈ ఐరన్ ట్యూబ్, దీన్నే ఇక్కడ కిన్ అంటారు. ఇది ఒక కొలిమి లాంటిది అనమాట. కొలిమి లాంటిది అంటే ఒక ట్యూబ్ లాగా ఉంటే కొలిమి లాంటిది అనమాట. దీన్ని తిరుగుడు కొలిమి అంటారు. ఎందుకు అంటే ఇది తిరుగుతూ ఉంటుంది, కంటిన్యూస్ గా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ కొలిమి. ఓకే, తిరుగుడు కొలిమి అంటారు. దీన్ని స్టీల్ తోటి తయారు చేస్తారు. ఓకే, స్టీల్ సిలిండర్ లాగా ఉంటుంది అనమాట. దీని పొడవు ఎంత ఉంటుంది? 100 మీటర్స్ నుంచి 150 మీటర్స్ పొడవు ఉంటుంది. చాలా పొడుగ్గా ఉంటుంది అనమాట, పెద్దది. తర్వాత వెడల్పు ఎంత ఉంటుంది? 2.5 నుండి 3 మీటర్స్ వరకు వెడల్పు ఉంటుంది. చాలా వెడల్పుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది అనమాట. ఇది గొట్టం, ఈ గొట్టము ఓకే ఐరన్ తో తయారు చేసి ఉంటారు. తర్వాత దీన్ని కొలిమి అన్నాం కదా. కొలిమి అంటే ఏంటి? అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి అన్నమాట కొలిమిలో ఎప్పుడూ కూడా కదా. సో అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోవాలి అంటే, ఇది మరి ఇనుము గొట్టం కదా, ఇనుము గొట్టం లోపల ఇటకలతోటి
పొరలాగా ఉంటదన్నమాట. గోడలన్నీ కూడా ఈ ఐరన్ గొట్టం యొక్క గోడలు లోపలి గోడలన్నీ కూడా ఇటకలతోటి ఒక పొరలాగా ఏర్పరుస్తారనమాట. గోడకి అంటిస్తారు ఇటకలు. ఓకే. మీకు ఏ కొలిమి చూసినా అంతేనండి. కొలిమి లోపల గోడలకి ఎప్పుడు కూడా గట్టి ఇటకలు అంటే అధిక ఉష్ణోగ్రతని తట్టుకోగలిగే ఇటకలతోటి ఒక పొరలాగా వేస్తారండి కొలిమిలన్నింట్లోనూ అంతే. అలాగే ఈ దీంట్లో కూడా అన్నమాట. ఈ తిరుగుడు కొలిమిలో కూడా లోపలంతా కూడా ఇటకలతోటి ఆ వాల్ అంతా కూడా చక్కగా పొరలాగా ఉంటదన్నమాట. ఇటకల పొర. తర్వాత దీన్ని ఏమన్నాము తిరుగుడు కొలిమి అన్నాం కదా. ఈ తిరుగుడు కొలిమి ఎత్తైన రోలర్స్ మీద ఉంటుంది. ఇక్కడ రోలర్స్ ఉన్నాయి చూడండి ఇవి. ఈ రోలర్స్ మీద ఇది ఇలాగా అటాచ్ చేసి ఉంచుతారనమాట దీన్ని. ఈ తిరుగుడు కొలిమి ఏమవుతుంది, భ్రమణం చెందుతూ ఉంటుంది. అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది నెమ్మదిగా. నిమిషానికి 1 నుంచి 2 సార్లు తిరుగుతుందట. ఒకసారైనా తిరుగుతుంది లేదా 2 సార్లు, అంత నెమ్మదిగా తిరుగుతుంది అనమాట. స్లోగా తిరుగుతుంది. మేడం కనిపించట్లేదు మేడం. స్క్రీన్ కనిపించట్లేదా? కనిపించట్లేదు మేడం. ఓకే, మళ్ళీ చేస్తాను, 1 నిమిషం. స్క్రీన్ కనిపించట్లేదు. అయ్యో, ఇప్పుడు కనిపిస్తుందమ్మా? ఏం కనిపించట్లేదండి. లేదా? ఓకే, సరే. 2+ ట్యాబ్ షేరింగ్ చేసాం కదా స్క్రీన్ అని. స్క్రీన్ రికార్డర్లో ఇది పెట్టాం కదా. Alt+Tab లో ప్రెసెంట్ నౌ చేసి స్క్రీన్. ఏమా ఇప్పుడు కనిపిస్తోందా? కనిపిస్తుంది మేడం. ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను, వెనక్కి వెళ్తాను. ఇది పోర్ట్లాండ్ సిమెంట్. పోర్ట్లాండ్ సిమెంట్ అంటే మనకి 4 రకాల సిమెంట్లు చెప్పుకున్నాము. ఇది లాస్ట్ సిమెంట్. ఇది ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము. ఈ సిమెంట్ ని అన్ని నిర్మాణాల్లో కూడా ఈ సిమెంట్ ఉపయోగిస్తారు. ఇది సున్నపురాయి అలాగే బంకమట్టి, ఈ 2 ముడి పదార్థాలని 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర భస్మీకరణం చెందిస్తారు. భస్మీకరణం చెందించి దానికి జిప్సం కలిపి ఈ పోర్ట్లాండ్ సిమెంట్ ని తయారు చేస్తారు. ఈ తయారీ విధానం మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఈ పోర్ట్లాండ్ సిమెంట్ లో కాల్షియం సిలికేటు, కాల్షియం అల్యూమినేటు ఉంటాయి. ఈ 2 పదార్థాలే కాకుండా జిప్సం కూడా కలిపి ఉంటుందన్నమాట. ఈ 3 పదార్థాలు సిమెంట్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఈ పోర్ట్లాండ్ సిమెంట్ తయారీలో చాలా రకాలైన అనుఘటకాలు, అంటే చాలా రకాలైన పదార్థాలు ఉంటాయి. వాటి యొక్క పాత్ర ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇందులో ఉండే పదార్థాలు కాల్షియం ఆక్సైడ్ 60 నుంచి 67%, సిలికాన్ డయాక్సైడ్ 17 నుంచి 25%, అల్యూమినియం ఆక్సైడ్ 3 నుంచి 8%, ఐరన్ ఆక్సైడ్ 0.5 to 6%, మెగ్నీషియం ఆక్సైడ్ 0.1 to 4%, సల్ఫర్ ట్రైఆక్సైడ్ 1.2%, పొటాషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్ 0.5 to 3%. కాల్షియం ఆక్సైడ్ వల్ల ఉపయోగం ఏంటి? సిమెంట్ యొక్క బలము మరియు సెట్టింగ్ సమయాన్ని పెంచుతుంది. సిమెంట్ వ్యాకోచానికి ఉపయోగపడుతుంది కాల్షియం ఆక్సైడ్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే సిలికాన్ డయాక్సైడ్ సిమెంట్ యొక్క బలం పెంచుతుంది, సెట్టింగ్ సమయాన్ని కొంచెం ఎక్కువగా పెంచుతుంది అనమాట, ఉపయోగపడుతుంది. ఇది సెట్టింగ్ సమయం అంటే గట్టిపడే సమయం అన్నమాట. తర్వాత అల్యూమినా ఏం చేస్తుందంటే సిమెంట్ యొక్క బలాన్ని పెంచుతుంది, సెట్టింగ్ కొంచెం తొందరగా జరిగేటట్టు చేస్తుంది. అంటే వీటికన్నా ఈ అల్యూమినా ఉన్నట్లయితే కొంచెం సెట్టింగ్ తొందరగా జరుగుతుంది, కానీ అల్యూమినా చాలా తక్కువ ఉంటుందండి. సెట్టింగ్ సమయాన్ని ఇది కొంచెం తగ్గించినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. మెయిన్ గా దీనికి బలాన్ని పెంచుతుంది. ఐరన్ ఆక్సైడ్ సిమెంట్ కి రంగునిస్తుంది, మంచి రంగునిస్తుంది, బలాన్ని ఇస్తుంది, గట్టితనాన్ని ఇస్తుంది. సల్ఫర్ ట్రైఆక్సైడ్ సిమెంట్ కు సౌండ్నెస్ ఇస్తుంది. ఇందా చెప్పాను కదా, నిర్మాణాలు చేసినప్పుడు
గోడలకి వాటికి క్రాక్స్ అవి రాకుండా చేస్తుంది అనమాట సిమెంట్. అంటే దాని యొక్క వాల్యూమ్ అంటే సిమెంట్ యొక్క ఘనపరిమాణం అనేది మరి పెరగకుండాను తగ్గకుండాను స్థిరంగా ఉండేటట్టు చేస్తుంది సల్ఫర్ ట్రైఆక్సైడ్. పొటాషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్ సిమెంట్ లో ఏమైనా గాలి అది ఉండిపోతే నిర్మాణం జరిగిన తర్వాత లోపల గాలి ఉండిపోకుండా బయటికి వెళ్ళిపోయేటట్టుగా బుడగలు వదలడం, పొంగు రావడం ఇవన్నీ చేస్తుంది అనమాట ఈ పొటాషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్. తర్వాత ఈ పోర్ట్లాండ్ సిమెంట్ తయారీ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం మనం. స్టెప్ 1 ఏంటంటే ముడి పదార్థాలని కలపడం. ముడి పదార్థాలు 2 కదా మనకి. ఒకటేమో కాల్షియం కార్బోనేట్ సున్నపురాయి, రెండోది బంకమన్ను. ఈ రెండింటిని కలపడం అన్నమాట. ఆ కలిపే విధానాన్ని 2 రకాలుగా చేస్తారు. ఒకటి పొడి పద్ధతి, రెండోది తడి పద్ధతి. 2 పద్ధతుల్లో చేయొచ్చు. ఏ పద్ధతి అయినా ఉపయోగించవచ్చు ఫ్యాక్టరీలో. అది ఫ్యాక్టరీని బట్టి ఉంటుందన్నమాట. పొడి పద్ధతిలో ఏం చేస్తారంటే ముడి పదార్థాలైన మట్టి, ఇంకొకటి సున్నపురాయి. మట్టి అంటే బంకమట్టి అన్నమాట. బంకమట్టి, సున్నపురాయి. ఈ 2 ఎలాగా పెద్ద పెద్ద గడ్డల్లాగా దొరుకుతాయి మనకి బయట భూమి నుంచి తీసుకొచ్చినప్పుడు. వాటిని ఏం చేస్తారంటే ముందు 2 నుంచి 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో చిన్న చిన్న కంకరలాగా నలగొడతారు ముందు. పెద్ద పెద్ద వాటిని చిన్న చిన్న కంకరగా నలగొడతారు విడివిడిగా అన్నమాట. క్లేకి క్లే విడిగా, కాల్షియం పదార్థం సున్నపురాయికి విడిగా కంకరలా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత మళ్ళీ ఈ సున్నపురాయి కంకరని తీసుకుని బాల్ మిల్లో వేస్తారు. బాల్ మిల్లో వేస్తే ఏం చేస్తుంది, మెత్తని చూర్ణం, మెత్తని పొడి వస్తుంది అనమాట. సున్నపురాయకు పొడి వస్తుంది. అలాగే ఈ మట్టిని తీసుకొని మళ్ళీ బాల్ మిల్లో వేస్తారు. అది మళ్ళీ మట్టి యొక్క మెత్తని పొడి వస్తుంది అనమాట, మెత్తని చూర్ణం వస్తుంది. ఇప్పుడు 2 చూర్ణాలు తయారయ్యాయి. ఈ 2 చూర్ణాలని తగిన నిష్పత్తిలో బాగా ఒకదానితో ఒకటి కలుపుతారనమాట. బాగా కలియబెడతారు. దీన్ని ఏకరీతి మిశ్రమం తయారు చేస్తారనమాట. ఇలా ఏకరీతి మిశ్రమాన్ని ఏమంటారు అంటే ముడి చూర్ణము లేదా ప్రగలన పదార్థము అంటారు. దీన్ని ఏమంటారు, ముడి చూర్ణము లేదా ప్రగలన పదార్థము అంటారు. ఇది పొడి పద్ధతి. అంటే ఏం లేదు, రెండింటిని పొడి చేయడం, 2 ఒక నిష్పత్తిలో కలుపుతారు అన్నమాట. చూర్ణం మిశ్రమం ఏర్పడుతుంది. దాన్నే ముడి చూర్ణము అంటారు. ఈ తడి పద్ధతిలో ఏం చేస్తారంటే ముందు బంకమట్టిని శుభ్రంగా నీళ్లలో వేసి కడుగుతారండి. ఆ కడిగే యంత్రాలు ఉంటాయి, వాటితో కడుగుతారు. ఎందుకంటే బంకమట్టిలో చాలా రకాలైన మలిన పదార్థాలు ఉంటాయి. ఆ కర్బనానికి సంబంధించిన అంటే ఆకులు, చెత్త, గడ్డి అన్ని తీసేస్తారనమాట. ముందు తీసేసి దాన్ని అది కడిగేసి పెట్టుకుంటారు. అలాగే సున్నపురాయిని మళ్ళీ వేరేగా పొడిగా చేసి నలగొట్టి చూర్ణాన్ని తయారు చేస్తారు. ఈ సున్నపురాయి చూర్ణము, తడి బంకమన్ను కలిపి మళ్ళీ స్లర్రీ యంత్రం అని ఉంటుంది. అంటే ముద్ద చేసే యంత్రం అన్నమాట. ఆ ముద్ద చేసే యంత్రంలో ఈ సున్నపురాయి చూర్ణము, తడి బంకమన్ను ఎంత నిష్పత్తిలో కావాలంటే అంత నిష్పత్తిలో తీసుకుని వాటిని ఈ స్లర్రీ యంత్రంలో వేసి చక్కగా ముడి స్లర్రీ తయారు చేస్తారు. ఈ ముడి స్లర్రీ అనేది తడి తడిగా ఉంటుంది, ముద్దలాగా ఉంటుంది. ఈ స్లర్రీలో 40% వరకు నీరు ఉంటుంది అనమాట. ఓకే. ఈ పొడి పద్ధతిలో తయారు చేస్తే దాన్ని ముడి చూర్ణము లేదా ప్రగలన పదార్థం అంటారు. తడి పద్ధతిలో తయారు చేస్తే మిశ్రమాన్ని దాన్ని ముడి స్లర్రీ అంటారనమాట. ఇప్పుడు ఇది స్టెప్ 2. పిల్లలు వినిపిస్తోందా మీకు? కనిపిస్తోందా? స్క్రీన్ కనిపిస్తోందా? ఎస్ మేడం, కనిపిస్తుంది. ఓకే. సెకండ్ స్టెప్ లో ఈ తిరుగుడు కొలిమిలో ముడి స్లర్రీని మండించడం. ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ మనకి ఈ తిరుగుడు కొలిమి ఇచ్చాడు చూడండి, డయాగ్రామ్ చూడండి. ఇక్కడ పొడుగ్గా ఉన్న ఒక గొట్టం లాంటిది నిర్మాణం కనిపిస్తుంది మనకి. గొట్టం లాగా ఉంటది. ఇది 100 నుంచి 150 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ గొట్టాన్ని మనం ఏమంటామంటే తిరుగుడు కొలిమి అంటాము. దీన్ని మనం తిరుగుడు కొలిమి అంటాము. దీన్ని స్టీల్ తోటి తయారు చేస్తారు. ఇది చాలా పెద్ద స్ట్రక్చర్ అండి. చిన్నగా మనం కనిపిస్తోంది కానీ చాలా పెద్ద స్ట్రక్చర్ ఇది. 100 మీటర్స్ నుంచి 150 మీటర్స్ ఉంటుంది ఇది పొడవు. తర్వాత 2.5 నుంచి 3 మీటర్ల వెడల్పు ఉంటుంది ఇది. ఇది ఒక ఫర్నెస్ అన్నమాట, ఒక కొలిమి. ఇది తన చుట్టూ తాను భ్రమణం చెందుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది అనమాట, నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. ఈ కొలిమి లోపల, కొలిమి అంటే తెలుసు కదా, అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి లోపల. కొలిమి అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి లోపల. అందువల్ల ఆ కొలిమి కాబట్టి అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఆ అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోవడానికి ఈ ఇనుము గొట్టము లోపలి భాగంలో గోడలకి ఇటకలతోటి లైనింగ్ చేస్తారనమాట. ఆ ఇటకలతో లైనింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకుంటుంది అనమాట ఆ కొలిమి. ఓకే. ఏ కొలిమిలో అయినా అంతే,
గట్టి ఇటుకలతోటి లోపలంతా లైనింగ్ చేస్తారనమాట. చేస్తే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలుగుతుంది. ఓకే. అయితే ఈ తిరుగుడు కొలిమి అనేది మనకి అదేంటది ఎత్తైన రోలర్స్ మీద, ఇగో ఇక్కడ రోలర్స్ ఉన్నాయి కదా, ఈ రోలర్స్ మీద ఈ ఎత్తైన కొలిమిని అమర్చారనమాట. ఈ ఈ ఈ ఈ కొలిమి ఏమవుతుందంటే స్లోగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, భ్రమణం చెందుతూ ఉంటుంది. ఈ కొలిమికి ఒక చివర మరవాహిని ఉంటుంది. ఈ కొలిమికి ఇక ఇదొక చివర 2 చివర్లు. ఈ చివర్లో ఏముంటుందంటే ఈ చివర్లో దీన్ని ఏమంటే మరవాహిని అంటారు. ఇక్కడ దీన్ని మరవాహిని అంటారు. ఇటువైపు చివరేమో మనకి జ్వాలకం ఉంటుంది, అంటే మంట అది ఉంటుంది అనమాట. ఇటువైపు చివర మరవాహిని ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ కొలిమిలో మనం ఏం చేయాలి? ఇందాక మనం తయారు చేసుకున్న ముడి స్లర్రీ తయారు చేసుకున్నాము, అలాగే ముడి చూర్ణం తయారు చేసుకున్నాం, ప్రగలన పదార్థాన్ని తయారు చేసుకున్నాం. సో ఈ కొలిమిలో ఈ మరవాహిని అనే దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ముడి స్లర్రీని ఇందులో వేసుకుంటాం. ఈ ముడి స్లర్రీని ఈ మరవాహిని ద్వారా ఈ తిరుగుడు కొలిమిలోనికి వేస్తారనమాట. అప్పుడు ఈ పదార్థం అనేది, ఈ ప్రగలన పదార్థము లేదా ముడి స్లర్రీ లేదా ముడి చూర్ణం అనేది నెమ్మదిగా ఈ తిరుగుడు కొలిమిలో ఈ వైపు నుంచి, ఎడం వైపు నుంచి కుడి వైపుకి నెమ్మదిగా కదులుతూ ఉంటుందన్నమాట. ఈ తిరుగుడు కొలిమి అలా కంటిన్యూస్ గా భ్రమణం చెందుతూ ఉంటుంది. ఆ చెందుతూ ఉన్నప్పుడు ఈ పదార్థం ఇటువైపు ఎడం వైపు నుంచి కుడివైపుకి నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. అయితే మీరు ఇంకొకటి గమనించినట్లయితే ఈ కొలిమికి చివరి వైపున ఈ చివర జ్వాలకం ఉంటుందండి, అంటే మంట ఉంటుంది అక్కడ. ఇక్కడ ఈ మంట అనేది దేని వల్ల వస్తుందంటే వాయువుల వల్ల, అంటే గ్యాసెస్ మండిస్తారు. గ్యాసెస్ మంటిస్తే మంట వస్తుంది, లేదా ఆయిల్ ని మండించినా మంట వస్తుంది, లేదా బొగ్గుని మండించినా మంట వస్తుంది అనమాట. ఇక్కడ ఈ తిరుగుడు కొలిమిలో ఈ చివరి భాగం, కుడివైపు భాగము దగ్గర అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ మంట వస్తుంది కాబట్టి అక్కడ అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ చివర ఈ కుడి భాగం నుంచి మధ్యలోకి వచ్చారనుకోండి, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి ఉష్ణోగ్రతలు. ఈ చివరికి వచ్చామనుకోండి ఉష్ణోగ్రత ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ మొత్తం కొలిమిలో ఉష్ణోగ్రతలు వేరే వేరేగా ఉంటాయి అన్నమాట, డిస్టెన్స్ ని బట్టి. ఈ జ్వాలకం ఉన్న దగ్గర బాగా ఎక్కువ అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి, కొంచెం మధ్యలోకి వస్తే కొంచెం తగ్గుతాయి, ఈ చివరికి వస్తే ఇంకా తగ్గుతాయి. సో ఇప్పుడు ఈ ప్రగలన పదార్థం ఏం చేసాం మనం, ఇక్కడ మరవాహినిలో వేసాం. సో నెమ్మదిగా తిరుగుడు కొలిమిలోకి వచ్చింది, అది నెమ్మదిగా ఇలాగా కదులుతూ ఉంటుంది అనమాట. ఈ చివరి నుంచి ఎడమ చివరి నుంచి కుడి వైపుకి అలా కదులుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ కొలిమిలో ప్రవేశపెట్టబడిన ప్రగలన పదార్థము నెమ్మదిగా మండే చివరి వైపుకు ప్రయాణిస్తుంది. ఈ చివరి నుంచి ఎడమ చివరి నుంచి కుడి చివరికి నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, మొదటగా అంటే ఈ చివర అన్నమాట, ఎడం వైపు చివర, ఇక్కడ 400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది, అంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే నీటిని కోల్పోతుంది. ఈ పదార్థంలో ఉండే నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది. పదార్థంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ముడి స్లర్రీ వేసాము, ఆ స్లర్రీలో వాటర్ ఏదైనా ఉంటే ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మధ్య భాగానికి వచ్చేటప్పటికి 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇక్కడ ఈ 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఇదేమవుతుందంటే ముఖ్యంగా పదార్థము భస్మీకరణం చెందుతుందని చెప్పుకున్నాం కదా ఇందాక మనం. భస్మీకరణం అంటే ఏం చెప్పాను, ముఖ్యంగా పదార్థాన్ని గాలి లేకుండా, గాలి తక్కువగా ఉన్న ప్లేస్ లో అధిక ఉష్ణోగ్రతల దగ్గర వేడి చేయడాన్ని భస్మీకరణము అంటాము. భస్మీకరణం వల్ల ఉపయోగం ఏంటంటే, పదార్థంలో ఉండే ఏదైనా బాష్పశీల వాయువులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. అలాగే వాటర్ వేపర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. అలాగే ఏవైనా కూడా వాయువులు ఏవైనా కూడా బాష్పశీల వాయువులు ఉన్నట్లయితే ఆ పదార్థంలోంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాం, మన స్లర్రీ ఇక్కడ దాకా వచ్చింది, మధ్య దాకా వచ్చింది. ఇక్కడ 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ఈ 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మనం తీసుకున్న పదార్థం ఏంటి, కాల్షియం కార్బోనేట్, సున్నప్రాయి తీసుకున్నాం కదా, ఆ సున్నప్రాయిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది భస్మీకరణం వల్ల. ఓకే, ఇక్కడ బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇది. ఇప్పుడు మళ్ళీ ఇది నెమ్మదిగా నెక్స్ట్ ఆ భాగం, మధ్య భాగం నుంచి ఈ చివరి భాగానికి, కుడివైపు భాగానికి వచ్చింది అన్నమాట. ఈ కుడివైపు భాగం దగ్గర ఎంత ఉంటుంది ఉష్ణోగ్రత, ఇక్కడ జ్వాలకం ఉంది కదా, ఈ జ్వాలకం దగ్గర అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పుకున్నాం ఇందాక మనం. ఎంత ఉంటుంది, నియర్లీ 1500 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 1700 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా ఉంటుంది. అక్కడ హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది అన్నమాట.
అక్కడ ఏమవుతుందంటే రసాయనిక చర్య జరుగుతుంది. ఇప్పుడు దేనికి దేనికి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది అంటే మన దగ్గర ఉన్నది కాల్షియం కార్బోనేట్ వల్ల కాల్షియం ఆక్సైడ్ అయిపోయింది. ఎందుకు? భస్మీకరణం వల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయింది. సో కాల్షియం ఆక్సైడ్ ఒక్కటే మిగిలింది అందులో. ఆ కాల్షియం ఆక్సైడ్ బంకమన్ను ఈ రెండిటికి మధ్యలో రసాయనిక చర్య జరుగుతుంది. ఆ రసాయనిక చర్య జరిగినప్పుడు కాల్షియం సిలికేటు, ఇంకొకటి కాల్షియం అల్యూమినేట్, ఇక్కడ తప్పు పడిందండి, అల్యూమినియం సిలికేట్ కాదు, కాల్షియం అల్యూమినేట్, ఈ రెండు కూడా ఏర్పడతాయి. రెండు పదార్థాలు ఏర్పడతాయి, కాల్షియం సిలికేటు, కాల్షియం అల్యూమినేట్. అవి ఆ ఏర్పడిన పదార్థాలు, ఇగో ఇక్కడ పదార్థాలు చూడండి, ఇక్కడ ఏర్పడుతుంది అనమాట పదార్థం. ఆ పదార్థాలు గట్టి బంతుల రూపంలో ఉంటాయి. ఇగో ఇక్కడ వేసాడు చూడండి డయాగ్రామ్, గట్టిగా బంతుల్లాగా ఉంటాయి అన్నమాట అవి. ఆ బంతుల్ని ఏమంటారంటే క్లింకర్ సిమెంట్ అంటారు. దీన్ని క్లింకర్ సిమెంట్ అంటారు. ఇక్కడ చూడండి ఈ జ్వాలకం దగ్గర కనిపిస్తున్నాయి మీకు చిన్న చిన్న చిన్నవి, ఈ బంతుల్లాగా ఏర్పడతాయి. అవన్నిటిని బయటికి తీసేస్తారనమాట క్లింకర్ సిమెంట్. వాటిలన్నిటిని కూల్ చేస్తారు, కూల్ చేసి బయటికి తీసేస్తారు. రైట్. సో ఇప్పుడు ఉండే రియాక్షన్స్ చూద్దామండి, ఏమేమి జరిగింది రియాక్షన్స్. మనకి మనం వేసుకున్న ముడి పదార్థాలలో కాల్షియం ఆక్సైడ్ ఉంది, సిలికాన్ డైఆక్సైడ్ ఉంది. ఈ రెండు ఓదాంతో ఒకటి చర్య పొంది డై కాల్షియం సిలికేట్ ఏర్పడుతుంది. డై కాల్షియం సిలికేట్ అనే ఒక పదార్థం ఏర్పడుతుంది. అలాగే కాల్షియం ఆక్సైడ్ సిలికాన్ డైఆక్సైడ్ కలిపి ఇంకొక పదార్థం కూడా ఏర్పడుతుంది, ట్రై కాల్షియం సిలికేట్. డై కాల్షియం సిలికేట్, ట్రై కాల్షియం సిలికేట్, రెండు పదార్థాలు. ఇది కాకుండా కాల్షియం ఆక్సైడ్ అల్యూమినా కలిసి ట్రై కాల్షియం అల్యూమినేట్ అనే పదార్థం ఏర్పడుతుంది. ఇవి కాకుండా మళ్ళీ కాల్షియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ మూడు కలిసి టెట్రా కాల్షియం అల్యూమినియం ఫెర్రైట్ అనే పదార్థాలు ఏర్పడతాయి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట సిమెంట్ లో. డై కాల్షియం సిలికేట్, ట్రై కాల్షియం సిలికేట్, ట్రై కాల్షియం అల్యూమినేట్, టెట్రా కాల్షియం అల్యూమినియం ఫెర్రైట్ అనే పదార్థాలన్నీ కూడా ఈ క్లింకర్ సిమెంట్ లో ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఈ క్లింకర్ సిమెంట్ అంటే బంతుల్లాగా, సిమెంట్ బంతుల్లాగా బయటకు వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత దాన్ని ముందు చల్లబరుస్తారు. చల్లబరిచి బాల్ మిల్స్ లో వేసి మెత్తటి చూర్ణం చేస్తారు. బాల్ మిల్స్ అనేవి చూర్ణం చేయడానికి ఉపయోగపడే వాటిని బాల్ మిల్స్ అంటాం. ఆ బాల్ మిల్స్ లో మెత్తని చూర్ణం చేస్తారు. ఈ చూర్ణానికి ఇంకొకటి చేస్తారండి ఇక్కడ. చూర్ణం ఒక్కటి సిమెంట్ యాక్చువల్ గా, దానికి మళ్ళీ జిప్సం కలుపుతారు. జిప్సం అంటే ఏంటి? కాల్షియం సల్ఫేట్ 2H2O, ఇంటర్మీడియట్ లో చదువుకున్నారు, CaSO4 2H2O. కాల్షియం సల్ఫేట్ 2H2O అని జిప్సం అంటాము. ఆ జిప్సం కలుపుతారు. కలిపిన తర్వాత భద్రపరుస్తారు. ఈ జిప్సం ఎందుకు కలుపుతారు అని మీకు ఐడియా రావాలి. ఎందుకు అంటే సిమెంట్ యొక్క సెట్టింగ్ టైం పెరుగుతుంది. ఇందాక చెప్పాను, సిమెంట్ కి సెట్టింగ్ టైం ఎక్కువ ఉండాలి. తక్కువ ఉందనుకోండి కన్స్ట్రక్షన్ కి ఉపయోగపడదు. ఎందుకంటే వాటర్ వేయగానే గట్టి పడిపోతుంది. వాటర్ వేయగానే గట్టి పడిపోతే సిమెంట్ మనకు పనిచేయదు. కాబట్టి దాని యొక్క సెట్టింగ్ టైం అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. దానికి ఎంత ఉండాలో అంత సిమెంట్ సెట్టింగ్ టైం ఉండాలన్నమాట. సో దానికి సిమెంట్ సెట్టింగ్ టైం నిర్ణయించడానికి ఒక సెట్టింగ్ టైం నిర్ణయించడానికి మనం జిప్సం అనేది కలుపుతాం. కలిపి భద్రపరుస్తారనమాట. సంచుల్లో భద్రపరిచి వాటిలన్నిటినీ కూడా వేర్ హౌస్ కి తరలిస్తారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్. నేను మీకు 3 స్టెప్స్ చెప్పానండి, 3 స్టెప్స్ చెప్పాను. మొదటి స్టెప్ ఏంటంటే ముడి పదార్థాలని కలపడం, ఇది మొదటి స్టెప్. తర్వాత రెండో స్టెప్ ఏం చేసాము, ఈ ముడి పదార్థాలు కలిపిన స్లర్రీ ఏర్పడింది కదా, ముడి స్లర్రీ లేదా ముడి చూర్ణము, దాన్ని మండిస్తాం. తిరుగుడు కొలిమిలో మండిస్తాం. మండించినప్పుడు క్లింకర్ సిమెంట్ అనేది ఏర్పడుతుంది. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్ లో ఏం చేసాము, ఈ క్లింకర్ సిమెంట్ ని తీసుకొని దానికి మెత్తని చూర్ణంగా చేసి, ఆ క్లింకర్ సిమెంట్ ని బాల్స్ లాగా ఉండే సిమెంట్ ని మెత్తని చూర్ణంగా చేసి దానికి జిప్సం కలుపుతాం. ఈ జిప్సం కలిపి మనం ఏం చేస్తామంటే సంచుల్లో భద్రపరుస్తాం అన్నమాట. ఇది థర్డ్ స్టెప్. ఇలాగా 3 స్టెప్స్ లో సిమెంట్ ని తయారు చేస్తారు. ఓకే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. సిమెంట్ సెట్టింగ్ ప్రక్రియ అంటే మీరు ఇప్పుడే మనం అనుకున్నాం, సిమెంట్ కనుక వాటర్ కలిపితే అది గట్టి పడుతుంది అని అనుకుంటున్నాం. అసలు ఎందుకు గట్టి పడుతుంది అంటే దాంట్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, కొన్ని రసాయనిక చర్యలు జరుగుతాయి. అలా కొన్ని పదార్థాలు ఏర్పడతాయి, కొన్ని రసాయనిక చర్యలు జరుగుతాయి. అందువల్ల మనకి గట్టిపడడం అనేది జరుగుతుంది అనమాట. సిమెంట్ గట్టి పడుతుంది అనమాట. కారణం అది ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. సిమెంట్ కి నీటిని కలిపినప్పుడు ముందుగా సాగే పదార్థం ఏర్పడుతుందట. అంటే సాగే ప్లాస్టిక్ లాంటి పదార్థం ఏర్పడుతుందట.
తర్వాత అది హైడ్రేషన్ ప్రక్రియ మొదలై స్ఫటిక పదార్థాలు, జెల్ పదార్థాలు ఏర్పడతాయట. అంటే హైడ్రేషన్ అంటే ఏం లేదు. అందులో అణువులు ఉంటాయి కదా, సిమెంట్ అణువులు. ఆ అణువులకి చుట్టూ కూడా నీటి అణువులు చేరతాయి. నీటి అణువులు చేరడాన్ని హైడ్రేషన్ అంటారు. అలాంటప్పుడు కొంత శక్తి కూడా విడుదలవుతూ ఉంటుంది. ఏదైనా ఒక అణువు చుట్టూ నీటి అణువులు చేరితే కొంత శక్తి కూడా విడుదలవుతుంది. ఆ ప్రాసెస్ ని హైడ్రేషన్ అంటాం. ఆ హైడ్రేషన్ ప్రక్రియ జరిగి స్ఫటిక పదార్థాలు ఏర్పడతాయి. అలాగే జెల్ పదార్థాలు కూడా ఏర్పడతాయి. ఇలాగ రకరకాలుగా స్ఫటిక పదార్థాలు, జెల్ పదార్థాలు ఇవన్నీ సిమెంట్ లో వాటర్ కలిపినప్పుడు ఏర్పడతాయి. ఇవన్నీ ఏర్పడి ఈ ఇంటర్లాకింగ్ స్ఫటికాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఏంటి, ఒక స్ఫటికము ఒక స్ఫటికానికి కలిపే కొన్ని స్ఫటికాలు ఉంటాయి అన్నమాట. అంటే అన్ని అణువులు దగ్గరగా వచ్చి ఒకదాంతో ఒకటి లాక్ చేసుకునే స్ఫటికాలు కూడా ఉంటాయి అందులో. అలాగా ఇవన్నీ కలుస్తాయి. కలిసి గట్టిగా ఉండే ఒక పదార్థం ఏర్పడుతుంది. దాన్నే సెట్టింగ్ అంటారు. ఆ ప్రాసెస్ ని సెట్టింగ్ అంటారు అనమాట. పదార్థం గట్టిగా తయారవుతుంది. ఓకే, ఇది చెప్పుకుందాం, ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం దీని గురించి. సెట్టింగ్ ప్రక్రియలో దశలు. దీంట్లో 2 దశలు ఉన్నాయి. ఒకటి ప్రాథమిక సెట్టింగ్ అంటాం, రెండోది అంతిమ సెట్టింగ్ అంటాం. ప్రాథమిక సెట్టింగ్ అంటే ఏం చేస్తారు ఇక్కడ చూద్దాం. ఇది మనం వాటర్ కలిపిన తర్వాత, సిమెంట్ కి నీళ్లు కలిపిన తర్వాత మొదటి 24 గంటలలో జరిగే రసాయనిక చర్యలు ఉంటాయి కదా, వాటిని ప్రాథమిక సెట్టింగ్ అంటారు. సిమెంట్ కి వాటర్ కలిపిన తర్వాత మనం బిల్డింగ్స్ కట్టినప్పుడు సిమెంట్ కి వాటర్ కలుపుతాం కదా, కలిపిన తర్వాత దాంట్లో ఇటుకల మధ్యలో వేస్తాం కదా, వేసి ఉంచేస్తాం కదా. ఉంచేసినప్పుడు మొదటి 24 గంటల్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ 24 అవర్స్ లో జరిగే రసాయనిక చర్యలు ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నానండి. దాన్ని ప్రాథమిక సెట్టింగ్ అంటారు. ముందుగా సిమెంట్ ని నీటితో కలిపినప్పుడు కొద్ది సమయంలో మిశ్రమం కొద్దిగా గట్టిపడుతుంది, కొంచెం గట్టిపడుతుంది అంతే, మరీ ఎక్కువ పడదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రక్రియలో ట్రై కాల్షియం అల్యూమినేట్ హైడ్రేషన్ చెందుతుంది. ఇందాక మనం చాలా పదార్థాలు చెప్పుకున్నాం, సిమెంట్ లో ఉండే పదార్థాలు. అందులో ఒక పదార్థమైన ట్రై కాల్షియం అల్యూమినేట్ అనేది హైడ్రేషన్ చెందుతుంది. హైడ్రేషన్ అంటే ఏంటి, చుట్టూ నీటి అణువులు చేరతాయి. చేరి అందులో నుంచి నీటి అణువులు చేరడం వల్ల ఏమొస్తుంది, శక్తి అనేది విడుదలవుతుంది. దాన్నే హైడ్రేషన్ ప్రక్రియ అంటాం. అలాగే ఇంకొక పదార్థం కూడా చెప్పుకున్నాం మనం, టెట్రా కాల్షియం అల్యూమినియం ఫెర్రైట్. అది జెల్ లాగా తయారవుతుంది అనమాట. ఇందులో 2 రకాలు జరిగాయి ఇక్కడ. మనకి 4 పదార్థాలు చెప్పుకున్నాం. సిమెంట్ ఏర్పడినప్పుడు 4 పదార్థాలు: డై కాల్షియం సిలికేట్, ట్రై కాల్షియం సిలికేట్, ట్రై కాల్షియం అల్యూమినేట్, టెట్రా కాల్షియం అల్యూమినియం ఫెర్రైట్ అని 4 పదార్థాలు చెప్పాను మీకు ఇందాక సిమెంట్ ఏర్పడినప్పుడు కదా. సో ఇప్పుడు మూడో పదార్థం చెప్పుకున్నాం మనం, ట్రై కాల్షియం అల్యూమినేట్ అనేది హైడ్రేషన్ చెందడం. ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్, 4వ పదార్థమైన టెట్రా కాల్షియం అల్యూమినియం ఫెర్రైట్ అనేది జెల్ లాగా మారుతుంది. ఈ రెండు ఏర్పడడాన్ని ప్రాథమిక సెట్టింగ్ అంటారు. అంటే మొదటి 24 గంటల్లో జరిగే ప్రక్రియ ఇది. ఇది రియాక్షన్ రాసాం అనమాట. ఇప్పుడు నేను చెప్పిందే రియాక్షన్. ఇదిగో కాల్షియం అల్యూమినేట్, ట్రై కాల్షియం అల్యూమినేట్, దానికి వాటర్ కలపడం వల్ల హైడ్రేషన్ జరుగుతుంది. ఇదిగో శక్తి విడుదలైంది, 880 కిలో జౌల్స్ పర్ కేజీ విడుదలైంది. అప్పుడు ఇగో ఈ హైడ్రేటెడ్ పదార్థం ఏర్పడింది. దీని పేరు ఏంటంటే, అంటే నీటి అణువులు చేరాయి అనమాట. ఈ అణువులో నీటి అణువులు చేరాయి, ఒక క్రిస్టల్ ఏర్పడింది. ఈ క్రిస్టల్ ఏమన్నారు, హైడ్రేటెడ్ ట్రై కాల్షియం అల్యూమినేట్ క్రిస్టల్ అన్నారు అనమాట. ఒక క్రిస్టల్ అంటే ఒక స్ఫటిక పదార్థం ఏర్పడింది. రైట్. నెక్స్ట్ ది కాల్షియం అల్యూమినేట్ ఫెర్రైట్. దీన్ని టెట్రా కాల్షియం అల్యూమినేట్ ఫెర్రైట్ అనుకున్నాం కదా. దానికి కూడా వాటర్ కలిపినప్పుడు ఇది జెల్ లాగా ఏర్పడుతుంది. ఇది ఒక రకమైన సబ్స్టెన్స్. ఇక్కడ కూడా హైడ్రేషనే జరిగిందండి. అంటే నీటి అణువులు కలిసి విడివిడిగా కలిసాయి చూడండి. కాల్షియం అల్యూమినేట్ కి 6 నీటి అణువులు కలిసాయి. అలాగే కాల్షియం ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, కాల్షియం ఫెర్రైట్ కి మళ్ళీ నీటి అణువు కలిసింది. ఇది జెల్ లాగా ఏర్పడింది. టెట్రా కాల్షియం అల్యూమినియం ఫెర్రైట్ జెల్ ఏర్పడింది. దీంట్లో కూడా మళ్ళీ శక్తి అనేది విడుదలైంది. ఇది సెట్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి 24 గంటల్లో జరిగేది ఇది. ఈ రియాక్షన్స్ జరుగుతాయి. తర్వాత అంతిమ సెట్టింగ్ అంటే ఇంకా తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ 2 days నుంచి 7 days దాకా మనకి ఈ అంతిమ సెట్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఒక్కొక్క రోజు మొదటి రోజే అంతిమ సెట్టింగ్ స్టార్ట్ అయిపోవచ్చు. మొదటి రోజే అంతిమ సెట్టింగ్ స్టార్ట్ అయిపోవచ్చు, లేదా రెండో రోజు నుంచి 7 రోజుల లోపల సెట్టింగ్ అనేది స్టార్టింగ్ అంటే గట్టిపడడం అన్నమాట. గట్టిపడిపోవడం, నిర్మాణం అంతా గట్టిపడడం. ఆ గట్టిపడడానికి మళ్ళీ కొన్ని రసాయనిక చర్యలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నవి 2 పదార్థాలు కదా.
ఇది ఇంకో రెండు పదార్థాలు. కాల్షియం సిలికేట్ ఈసారి డై కాల్షియం సిలికేటు జల విశ్లేషణం చెంది టాబర్మోనైట్ జెల్ అనేది ఏర్పడుతుంది. ఈ డై కాల్షియం సిలికేటు ట్రై కాల్షియం సిలికేట్ అని ఇందాక నేను సిమెంట్ యొక్క ఫార్ములాలో సిమెంట్ పదార్థాల్లో చెప్పినప్పుడు 4 పదార్థాలు చెప్పాను. మొదటి పదార్థం ఇది డై కాల్షియం సిలికేట్. ఇది జల విశ్లేషణం చెంది టాబర్మోనైట్ జెల్ అనేది ఏర్పడుతుంది. ఓకే, డై కాల్షియం సిలికేట్ వాటర్ కలిసింది, జెల్ వచ్చింది, అంటే నీటి అణువులన్నీ చుట్టూ చేరాయి, హైడ్రేషన్ జరిగింది. ఇగో ఉష్ణోగ్రత విడుదలైంది. ఎంత? 250 కిలోజౌల్స్ పర్ కేజీ ఉష్ణోగ్రత విడుదలైంది. కాల్షియం హైడ్రాక్సైడ్ అనే పదార్థం కూడా ఏర్పడింది. ఇది యాక్చువల్ గా ఇక్కడ ఉండాలండి, ఈక్వేషన్ ఇక్కడికి వచ్చేసాయి ఇవి. ఇది టాబర్మోనైట్ జెల్ అంటే ఇది ఈ ఫార్ములా. దాంతో పాటు కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా ఏర్పడింది, దాంతో పాటు ఉష్ణం కూడా విడుదలైంది. ఇది ఇక్కడ జరిగిన రియాక్షన్. సో అంతిమ సెట్టింగ్ ప్రక్రియలో ఏమేమి ఏర్పడ్డాయి అంటే టాబర్మోనైట్ జెల్ ఒకటి, కాల్షియం హైడ్రాక్సైడ్ ఒకటి, అలాగే ఆర్ద్ర కాల్షియం అల్యూమినేట్ స్ఫటికాలు కూడా ఏర్పడతాయి. ఆర్ద్ర కాల్షియం, ఆర్ద్ర అంటే హైడ్రేటెడ్, అంటే నీటి అణువులు చేరిన కాల్షియం అల్యూమినేట్ స్ఫటికాలు. ఇవన్నీ ఏర్పడడం వల్ల మొత్తం పదార్థం అంతా గట్టిగా అయిపోతుందండి. సెట్టింగ్ పూర్తవుతుంది. ఈ రియాక్షన్స్ అన్ని జరిగితే సెట్టింగ్ అనేది పూర్తవుతుంది. పూర్తయి సిమెంట్ మిశ్రమం అనేది గట్టిపడుతుంది. గట్టిపడి ఇంకా ఆ నిర్మాణం ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా సెట్టింగ్ అనేది జరగడం వల్ల, ఆ రియాక్షన్స్ జరగడం వల్ల, ఆ సెట్టింగ్ అనేది జరగడం వల్ల గట్టిగా ఉంటుంది నిర్మాణం. ఆ వాల్యూమ్ అనేది మారదు. సిమెంట్ వాల్యూమ్, ఇందాక సిమెంట్ సౌండ్నెస్ గురించి చెప్పుకున్నాం. సిమెంట్ సౌండ్నెస్ ఉంటుంది కాబట్టి వాల్యూమ్ మారదు. అంటే గోడ ఏమో ఒక్కోసారి లావుగా అయిపోవడం, గోడ సన్నగా అయిపోవడం ఇలా ఉండదు. అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. ఆ గోడ యొక్క వాల్యూమ్, ఘనపరిమాణం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే సిమెంట్ కి సౌండ్నెస్ అనే ధర్మం ఉంది కాబట్టి అది ఎప్పుడు దాని వాల్యూమ్ అనేది మార్చుకోదు, స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఇది సిమెంట్ ఫ్యాక్టరీ గురించి. అమ్మాయిలు క్లాస్ విన్నారా? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఈశ్వరి ఏమా క్లాస్ విన్నారా? అర్థమైందా? అర్థమైందండి. సిమెంట్ లో ఏమేమి ముడి పదార్థాలు వాడతారు? సిమెంట్ తయారు చేస్తున్నాం కదా, ముడి పదార్థాలు ఏం వాడతాం? సున్నపురాయి, బంకమట్టి. బంకమట్టి, అంతే, సింపుల్. సున్నపురాయి, బంకమట్టి, ఈ రెండు వాడతాం. వెరీ గుడ్. అయితే దీన్ని మనం ఏ పద్ధతిలో తయారు చేస్తాము? మనం ఈ సిమెంట్ తయారీలో ఉపయోగించే కొలిమి పేరేంటి? సిమెంట్ తయారీలో ఉపయోగించే కొలిమి వాడాం కదా. స్లర్రీయా మేడం? కొలిమి పేరు తిరుగుడు కొలిమి. కొలిమి తిరుగుతోంది కదా. సరే, మరి ఈ సిమెంట్ తయారైపోయిన తర్వాత అందులో కెమికల్ సబ్స్టెన్సెస్ ఏర్పడ్డాయి కదా, రసాయనిక పదార్థాలు. సిమెంట్ తయారయ్యాక సిమెంట్ లో కెమికల్ సబ్స్టెన్సెస్ ఏర్పడ్డాయి కదా. వాటి పేర్లు ఏమైనా చెప్పగలరా? మీకు 4 పేర్లు చెప్పానండి. మీకు 4 రకాల పదార్థాలు సిమెంట్ లో మనకి ఏర్పడ్డాయి. ట్రై కాల్షియం సిలికేట్, ఇంకోటి అలాంటిది ఇంకోటి కూడా ఉంది, డై కాల్షియం సిలికేట్. వెరీ గుడ్. డై కాల్షియం సిలికేట్, ట్రై కాల్షియం సిలికేట్. ఇంకా కాకుండా ఇంకో 2 పదార్థాలు ఒకటి చెప్పండి పోనీ. ట్రై కాల్షియం అల్యూమినేట్, అలాగే కాల్షియం అల్యూమినియం ఫెర్రైట్, టెట్రా కాల్షియం అల్యూమినియం ఫెర్రైట్. ఈశ్వరి ఏం మాట్లాడలేదు. ఈశ్వరి వింటున్నావా? ఓకే, వాళ్ళు స్పీకర్ తీసినా వినిపించట్లేదు అంటున్నాడు, మాట్లాడుతున్నారు కానీ. ఓకే, పర్వాలేదు. రైట్. ఇప్పుడు సెట్టింగ్ అంటే ఏంటి తల్లి? ఒకసారి చెప్పండి, సెట్టింగ్ అంటే ఏంటి అసలు? సెట్టింగ్ అంటే సింపుల్ గా ఏం చెప్తారు మీరు? పెద్ద పదాలు వద్దు.
గట్టి పడ్డవే కదండి. అంతే. ఎప్పుడు గట్టిపడుతుంది? సిమెంట్ ఊరికే గట్టిపడిపోద్దా అలాగా బస్తాలు అలా ఉంచేస్తే? వాటర్ కలిపి. వాటర్ కలపాలి. వాటర్ కలిపితే గట్టిపడుతుంది. అయితే ఈ గట్టిపడేటప్పుడు ఇందులో ఏమేమి కలుపుతాం ఇంకా మనం? సిమెంట్‌కి ఇసక కలుపుతాం. ఇసక కలిపి ఎస్ మేడం. సిమెంట్‌కి ఇసక కలిపి నీళ్లు కలుపుతాం కదా! అప్పుడు సెట్టింగ్ అవునా. జరుగుతుంది. ఓకే. ఈ సెట్టింగ్‌లో ఏమైనా పదార్థాలు గుర్తున్నాయా? రసాయనిక చర్యలు జరిగాయి కదా! సుజాత ఏమేం పదార్థాలు ఉన్నాయి సెట్టింగ్‌లో? టాబర్మనైట్ జెల్ అనేది ఏర్పడింది. అలాగే ఎస్ మ్యామ్. కాల్షియం అల్యూమినేట్, హైడ్రేటెడ్ కాల్షియం అల్యూమినేట్, హైడ్రేటెడ్ కాల్షియం సిలికేట్ ఇవన్నీ ఏర్పడ్డాయి స్ఫటికాలు కదా! అవన్నీ కలిపి మనకి ఎస్ మేడం. ఇవన్నీ కలిపి సెట్టింగ్ అనేది జరిగింది. ఏమ్మా? ఇది క్లాసు. దీనికి నేను పీడిఎఫ్ పెడతాను మీకు, నోట్స్ రాసుకోండి. ఇది సిమెంట్ పరిశ్రమ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్‌కి 10 మార్కుల క్వెషన్ అండి. మీరు ఒక్కసారి చదివితే ఇది రాసేసుకోవచ్చు. కానీ ఈక్వేషన్స్ ఒక్కటి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈక్వేషన్స్‌ని ఒక 4, 5 సార్లు రాసుకుంటే ఎగ్జామ్‌లో ఈజీగా రాయొచ్చు. ఓకే. సరేనా? ఓకే. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్.